హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ శరత్ చంద్ర వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా. చరణ్ అయితే వాళ్ళ అన్నని చేయి పట్టుకొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉన్నాడనమాట. మీరా కూడా దాన్ని చూసేసి చాలా ఏడుస్తూ ఉన్నిందనమాట. అప్పుడే భూమి ఏమనిందంటే, ఎందుకు చరణ్, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏడ్చే అవసరం ఏముంది చెప్పు? నువ్వు ఇలా ఏడిస్తే అత్తయ్య కూడా చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఏడ్చొద్దు చరణ్. ఇంకా ఏమంటే నువ్వు మావయ్యకి ఎందుకు బాధ పెడుతున్నావు? మావయ్య ఏదో ఒక మిరాకల్ వలన మనకి అందరికీ దక్కొచ్చు మావయ్య, బాధపడొద్దు చరణ్ అని అంటూ ఉంటే అప్పుడే మీరా, అవును కదా, నేనెందుకు ఏడుస్తున్నాను? ఏడ్చకూడదు కదా, మా ఆయన ఎలాగోలాగా బతికేస్తాడు, నాకు తెలుసది, నాకు నమ్మకం ఉంది, నా నా ప్రేమ ముందు మా ఆయన ఖచ్చితంగా బతుకుతాడు అనేసి మీరా అంటూనే శరత్ చంద్రకైతే, అన్నయ్య ఇది లేకుంటే ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాము, మా ఆయన కావాలన్నయ్య, మా ఆయన్ని బతికించన్నయ్య అనేసి నీ కాలు పట్టుకుంటానన్నయ్య అనేసి మీరా ఏడుస్తూ ఉన్నిందనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ శారద అయితే వాళ్ళ అమ్మ గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉన్నిందనమాట. ఏడ్చిన తర్వాత అక్కడి నుంచి సడన్గా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయిందనమాట. అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఏడ్చి, స్వామి నేను మా ఆయన ఇంకో పెళ్ళి చేసుకున్నారు అని తెలిసినా కూడా నేను ఎన్నో బాధలు దిగమింగుకొని, మా ఆయన తప్పుగా అయితే చేయలేదు కదా, ఏవో అనుకోకుండా జరిగింది అనేసి అన్నిట్లోనా నేను సర్దుకొని మా ఆయన కోసమే బతుకుతున్నాను. ఇప్పుడు పూర్తిగా నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా? అలా చేయొద్దు తండ్రి అనేసి ఏడ్చుకుంటూ మొక్కుతూ ఉంటే, మొక్కి బయటికి వస్తూ ఉంటే అక్కడ ఒక స్వామీజీ కూర్చొని పూజలు చేస్తూ ఉంటే, నువ్వు చేసిండే బంధం విడదీరాని బంధమమ్మా, విడిపోని బంధమమ్మా, మీదు ఎప్పటికీ విడిపోరమ్మా మీరు అని అంటూ ఉంటే అక్కడికి శారద వచ్చిందనమాట. వచ్చి నించుని వెంటనే, నువ్వు కావాలని చేయకపోయినా కూడా అది విధి రాతమ్మ, ఖచ్చితంగా మీ ఆయన లేకపోతే వెళ్ళిపోతాడు, ఉండడు అనేసి అంటూ ఉంటే శారద అయితే, స్వామి మీరు ఇలా మాట్లాడకండి, నాకైతే తట్టుకోలేను అంటూ ఉంటే, నీకు పెళ్ళి అయిన నీ మెడలో తాళి పడినప్పటి నుంచి నీకు ఒకటే కష్టాలమ్మా. నీ పిల్లల దగ్గర నీ భర్త కోసం నువ్వు పోట్లాడకలేకపోతున్నావు, నీ బాధని నీలోనే దిగమింగుకొని ఉంటున్నావు అనేసి అంటూ ఉంటే, స్వామి మీరు చెప్పేదాన్ని నిజమే, కాకపోతే ఇప్పుడు నాకు వచ్చిండే కష్టము చాలా అంటే చాలా పెద్దది అంటూ ఉంటే అప్పుడే స్వామీజీ అయితే ఏమన్నాడు అంటే, నాకు తెలుసమ్మా మీ ఆయన విధితో పోరాడుతున్నాడు అంటే, స్వామి మా ఆయన్ని బతికించేది ఏదైనా చెప్పండి అంటే, లేదమ్మా మీ ఆయన బతికేదైతే చాలా కష్టము అని అంటూ ఉంటే, స్వామి మీరే ఇలా మాట్లాడితే నేను ఎక్కడికి పోవాలి అనేసి శారద చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే, సరే అమ్మా ఇక్కడి నుంచి ఊరికి ఉత్తరాన కొండపైన కొండలమ్మ ఉంది, అక్కడ వెళ్ళి నువ్వు పూజ చేస్తే ఖచ్చితంగా మీ ఆయన విధి నుంచి బయటికి పడొచ్చు అనేసి అనడంతో, ఎక్కడ స్వామి ఏంటి అని అంత అడ్రస్ తీసుకొని పూజ ఎలా చేయాలి ఏంటి అని అంతా కనుక్కొని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ మీరా అయితే అక్కడి నుంచి అన్నీ వింటూనే ఉన్నిందనమాట. వినేసి, అంటే శారద పూజ చేస్తే ఆ పూజ నేను కూడా చేద్దాము మా ఆయన కోసము అనేసి అనుకుంటూనే ఇద్దరు పూజకైతే స్టార్ట్ అయిపోతారనమాట. తలపైన ఇద్దరు కుండలు పెట్టుకొని కళ్ళకి గంతులు కట్టుకొని పైనకి మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉన్నారనమాట. అక్కడ వెళ్తూ ఉంటే సడన్గా పాము వచ్చేసిందనమాట. పాము వచ్చేస్తే మీరా ఏం చేసేసింది, ఆ భయంతోన ఆ కుండని కింద పడేసేసిందనమాట. అప్పుడే కానీ భూమి అక్కడికి పాము దగ్గరికి వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి పామునైతే బయటికి వదిలేసిందనమాట. అలా శారద అయితే అక్కడి నుంచి ముందుకు మెట్లెక్కుని ముందుకు వెళ్ళిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసి పాలాభిషేకం చేసేసి అమ్మవారిని కోరుకుంటుందన్నమాట, కోరికనైతే కోరుకుంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర చాలా అంటే చాలా అక్కడ కోప్పడుతూ ఉన్నాడనమాట. వీడు ఎందుకు ఇలా ఈ పని చేశాడు అనేసి అనుకుంటూనే ఉన్నాడనమాట. ఇప్పుడు కేపీ అయితే కోలుకొని ఇంటికి వచ్చేసాడనమాట. అప్పుడే భూమి అయితే, మావయ్య మీరు కోలుకొని ఇంటికి వచ్చేసింది మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను మావయ్య, చెప్తారా? ఇదైతే నేను అడగకూడదు, కాకపోతే అడగక నాకు తప్పట్లేదు మావయ్య, చెప్తారా అని అంటూ ఉంటే, ఏంటమ్మా అని అంటూ ఉంటే అప్పుడే భూమి, మావయ్య మీరు మాకు
మీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో అదైతే మాకు తెలీదు. మీకు అత్తయ్య చెప్పే ఉంటుంది. ఆ విషయం మీరు తట్టుకోలేక మీరు పాయిజన్ తాగారు అని అనుకుంటూ ఉన్నాను మావయ్య. అవునా కాదా మావయ్య అంటూ ఉంటే కేపీ అయితే ఏం మాట్లాడకుండా అలానే ఉంటే, చెప్పండి మావయ్య అంటుంటే, అవునమ్మా నువ్వు గెస్ చేసింది కరెక్టే అని అంటూ ఉంటే, ఎందుకు మావయ్య అంటుంటే, అప్పుడే మీ ఇద్దరి పెళ్ళి జరగాలంటే ఖచ్చితంగా మేము విడాకులు తీసుకోవాలంటమ్మా అని అంటే, అయితే ఈ కండిషన్ ఖచ్చితంగా అపూర్వనే పెట్టింది కదా మావయ్య అంటూ ఉంటే, కాదమ్మా అంటూ అంటే కేపీ ఆ మాటలు ఏమన్నాడంటే, లేదమ్మా అపూర్వ గారు కాదు ఈ కండిషన్ పెట్టింది మీ నాన్న అని అనడంతో భూమి అయితే చాలా అంటే చాలా షాక్లో వెళ్ళిపోయింది అన్నమాట. ఎందుకంటే అంటే అప్పుడే కేపీకి ఏమనిందంటే, మా నాన్న పెళ్ళికి ఒప్పుకునింది నా కన్నీళ్ళు చూసి కాదా, నీ కన్నీళ్ళు చూసి ఒప్పుకున్నాను అనేసి అన్నారు కదా, నా కన్నీళ్ళు చూసి కాదా, కండిషన్ మీ ఇద్దరిని విడగొట్టడానికా అని భూమి అనిందనమాట. అంటే రేపటి రోజు ఖచ్చితంగా శరత్ చంద్రని భూమి నిలదీయనుందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.